ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా చాలా థ్యాంక్స్. ఈరోజు చాలా ప్రెస్ మీట్లు ఉన్నాయి మీకు. అయినా సరే పాప అన్నింటిలో పాల్గొని మళ్ళీ కరెక్ట్గా బాగా ఆకలి వేస్తున్న టైంలో అయినా సరే కూర్చున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్. సో 1992 నా ఫస్ట్ ఫిలిం డెబ్యూ లాఠీ. ఇప్పటికి ఆల్మోస్ట్ 34 years అయింది అనుకుంటాను. ఇది నా 14వ సినిమా. కానీ నా మొదటి సినిమాకి ఎలా అయితే నర్వస్గా ఫీల్ అయ్యానో అలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక కొత్త కథని కొత్తగా చెప్పాలని ప్రయత్నించాను. నా శాయశక్తిలో ప్రయత్నించాను. ఖచ్చితంగా దాన్ని మీరు ఆదరిస్తారని, నేను ఎలా ఫీల్ అయ్యి ఒక ఎమోషనల్గా తీశానో అంతే ఎమోషన్ మీకు కూడా కలగజేస్తానని గట్టిగా నమ్ముతున్నాను. నేను ఎప్పుడు కూడా ప్రేక్షక దేవుళ్ళనే నమ్ముతాను. వాళ్ళ టైంకి, వాళ్ళ డబ్బుకి, వాళ్ళ విజ్ఞతకి వాల్యూ ఇస్తాను. ఈ మూడు మళ్ళీ దృష్టిలో పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని యూఫోరియా అనే సినిమా తీశాను. ఖచ్చితంగా మీ టైంను వృధా చేయను, మీ డబ్బుని వృధా చేయను, మీ విజ్ఞతకి పెద్దపీట వేశాను. ఖచ్చితంగా ఈ యూఫోరియా అనేది ఆ స్థాయిలోనే మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. అలాగే అంటే ఈ సినిమా పేపర్ మీద బడ్జెట్ లెక్కలేసుకుంటే నిన్న చూసిన కొంతమంది మిత్రులు ఏంటి సార్ డబ్బులు అలా పెట్టేశారు అని మన ఇండస్ట్రీ మిత్రులు అన్నారు. కానీ అంటే ఈ కథకి ఎలా పెట్టాలో అంతా పెట్టేశారు. కానీ ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ మాత్రం ఈ సినిమా తీయడండి. ఎందుకంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు, ఇంత టెక్నికల్ వాల్యూస్ తోటి, ఇంత ఎక్స్పర్టైజ్తో చెప్పాలి. బట్ అది కొత్త వాళ్ళ మీద చెప్పాలి. సో కొత్త వాళ్ళ మీద చెప్పినప్పుడు మనకు బడ్జెట్ బ్యారేజీలు ఉంటాయి. అలాంటిది మీరు అవేమీ పట్టించుకోకుండా సినిమాని, కథని ఎలా అయితే నమ్మారో, మీరే కాదు మీ ఫ్యామిలీ మొత్తం కూడా నమ్మి ఈ సినిమాని అంటే ఒక మీకు ఫ్యామిలీ ప్రొడక్ట్ లాగా తీశారు మీరు. అది ప్రతి ఫ్రేమ్లోనూ కనిపించింది. నిజంగానే ఈ సినిమా అంటే ఒక మాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. నేను ఎక్కువ ఇంకా చూడబోయే మీ ముందు వాళ్ళ కామెంట్స్ చెప్పడం సరికాదు, అందుకనే వాటి గురించి ఎక్కువ చెప్పను. మేము ఈవినింగ్ మీ అందరూ కూడా చూడబోతున్నారు. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే, ముందు సారా అర్జున్ ఈ కథకి ఆత్మ, ఒక సోల్. ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్కి సారా అర్జున్ ఉంటేనే తీద్దామని డిసైడ్ అయ్యాం. రేపు పొద్దున్న మీరు సినిమా చూసి ఎందుకు సారా అర్జునే ఉంటేనే తీద్దాం అనుకున్నారో మీరు కూడా ఫీల్ అవుతారని ఆశిస్తున్నాను. ఆ అమ్మాయి అంత చక్కగా చేసింది. అలా ఇలా చేయడం కాదు, జీవించింది ఆ అమ్మాయి. నేనన్న ఆత్మను అలా పట్టుకొచ్చింది. ఆ తర్వాత ఈ కథకి ఒక వెన్నెముక భూమికా చావ్లా. తను ఎప్పుడు కూడా నేను చాలా స్ట్రాంగ్ లేడీ, తను వెరీ స్ట్రాంగ్ లేడీ. తను అలా ఎమోషనల్ అవ్వడం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నిన్న సినిమా చూసిన తర్వాత కూడా మేము ఎక్కువ మాట్లాడుకోలేదు. తను ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయిందో ఇప్పుడు నాకు చూపించింది. సో రాత్రి కూడా మాకు కలుసుకోవడానికి టైము దక్కలేదు. నాకు కొద్దిగా వాటర్ ఉండే. అంటే ఈ కథని భూమికా చావ్లా అనే ఆర్టిస్ట్ కాదండి, ఒక వింధ్యా వేములపల్లి అనే పాత్రలో జీవించింది ఆవిడ. నేను ఎక్కువ చెప్పకూడదు, కానీ రేపు ఆడియన్స్కే వాటి చూడబోతున్న వాళ్ళని ఒక చిన్న ప్రిపరేషన్ ఇస్తున్నాను అంతే. ఆవిడ నిజంగా ఈ కథని చదివినప్పుడు ఎంత అర్థం చేసుకున్నారో, ఆవిడ పోర్ట్రే చేసినప్పుడు కూడా నేనే చాలాసార్లు ఏంటి మన భూమికేనా 23 ఏళ్ల క్రితం ఒక్కడు స్వప్నైనా ఈ రోజున ఎంత మెచ్యూర్డ్గా, ఇంత ఒక వింధ్యా క్యారెక్టర్లో, అంటే వెరీ కాంప్లెక్స్డ్ క్యారెక్టర్ అండి. సో అంత కాంప్లెక్స్డ్ క్యారెక్టర్ని ఒక తల్లిగా, ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక మామూలు గృహిణిగా, ఇన్నింటి మధ్య ఆవిడ చూపించిన తేడా కానీ,
ఇవన్నీ చాలా చక్కగా అర్థం చేసుకొని ఆ పాత్రకి ఆవిడ అలా జీవం పోసారు కాబట్టే ఇందాక ఎమోషనల్ అయింది భూమిక చావల కాదు, వింధ్యా వేములపల్లి. ఇంకా తర్వాత ఈ కథకి బ్రెయిన్ అనేది చాలా డేంజర్. ఆ బ్రెయిన్ క్యారెక్టరే వికాస్ వేములపల్లి అనే ఈ కుర్రాడు విఘ్నేష్ గవిరెడ్డి. సో ఇది కూడా అంటే చాలా ఈ రోజున మన మైండ్ అనేది చాలా చాలా అతి ప్రమాదకరం. అంటే ఒక విచక్షణ కోల్పోవటానికి ఒక సెకండ్లో వేయవంతు చాలంటారు. ఒక్కవేళ ఆ విచక్షణ కానీ కోల్పోతే కేవలం మన జీవితాలే కాదు, మనతో ముడిపడి ఉన్న వాళ్ళందరి జీవితాలు కూడా ఎలా ఎఫెక్ట్ అవుతాయి, ఎలాంటి పర్యావసనాలు ఎదుర్కొంటారు అనేది నిన్న కొంతమంది మన దర్శక మిత్రులు కొందరు చూశారు, మన రైటర్స్ చూశారు. సార్ సినిమా చూస్తే భయం వేస్తుంది సార్ అన్నారు. అదేంటి సార్, ఏ ఒక హారర్ సినిమా అయితే తీయలేదు కదా నేను యూఫోరియా అని భయం వేస్తుంది ఏంటండి. సార్ ఇంట్లో ఇలా జరుగుతున్నాయా, మన ఇంట్లో ఇలా జరుగుతుందా, మన పిల్లలకి ఇలా జరిగిందా, జరుగుతుందా, ఏమో జరిగిందేమో వాళ్ళు చెప్పట్లేదేమో, బయట ఇంట్లో అలా జరుగుతుందా, నిజమే కదా పేపర్లో చదువుతున్నాం కదా. సినిమా అంతా మొదటి ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు భయపడుతూనే చూసాం సార్. అంటే ఈ రోజున కాంటెంపరీ ఇష్యూస్ని అలా రిఫ్లెక్ట్ చేసినట్టుగా ఉంది అని చెప్పి వాళ్ళందరూ, నేను సారీ మీకు ఎక్కువ వాళ్ళ కామెంట్లు చెప్పేస్తున్నాను, మీరు చూడబోయే ముందు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. సో వాళ్ళందరూ అలాగా ఇదేంటే ఈ పాత్రలు, నేను చెప్పిన ఈ ముగ్గురు పాత్రలు, ఆ తర్వాత ఒక సైకో సాహెల్గా పృథ్వీ అడ్డాల, తను కూడా అంటే పాత్రని అర్థం చేసుకొని నిజంగానే సైకోనా అని అనిపించేలాగా అందరూ బయటకు వచ్చి కూడా కుర్రాడు భలే ఉన్నాడండి, అసలు చాలా భలే కళ్ళు బాగున్నాయి అని అతను కూడా పొగుడుతున్నారు. ఆ తర్వాత లిఖిత, అమృత అనే క్యారెక్టరు ప్లే చేసిన తను. సో తను కూడా కరెక్ట్గా పాత్రకి, ఒక విలేజ్ నుంచి వచ్చి సిటీలో, మనం ఇప్పుడు చాలామందిని చూస్తుంటాం, విలేజ్లో బాగా చదువుకొని సిటీకి వచ్చిన తర్వాత సిటీ వాళ్ళకి ఏమి ఇచ్చింది, సిటీ నుండి వాళ్ళేం తీసుకున్నారు. ఇలాగా కొన్ని పాత్రలు స్పాయిల్డ్ కిడ్స్ అండి. అంటే ఈ సిటీ ప్రభావం అంటే ఈ కథలో హైదరాబాద్ సిటీ కూడా ఒక నేపథ్యం మాత్రమే కాదు, ఒక పాత్ర కూడా. అంటే ఈ మెట్రోపాలిటన్ సిటీలో, ఈ కల్చర్లో ఈ సిటీ మనల్ని పెడితే చాలా ఉన్నత స్థాయిలో పెడుతుంది, అలాంటి ఆపర్చునిటీస్ ఇస్తుంది, అవకాశాలు ఇస్తుంది. అలాగే చెడిపోవడానికి కూడా అన్ని అవకాశాలు చూపిస్తుంది, దారులు చూపిస్తుంది. మనం దారి ఎటు తీసుకున్నాం అనే దాన్ని బట్టే మన మనుగడ ఆధారపడి ఉంటుంది. సో అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ని తల్లి కొడుకుల బంధం మెయిన్గా తీసుకొని ఈ క్యారెక్టర్లన్నీ కూడా నేను నరేట్ చేయడం జరిగిందండి. నేను ముందుగానే ఇంతకుముందు చెప్తున్నట్టుగానే ఈ 3 పాయింట్స్ని, అడాలసెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్, వీటిని ఎక్కడా కూడా ఇప్పుడు నేను మాట్లాడిన ఇప్పటివరకు మాటల్లో కూడా అమ్మో గుణశేఖర్ ఏదో చాలా భారంగా ఏదో చెప్తున్నాడు, చాలా డెప్త్తో వెళ్ళిపోయాడమ్మో, ఏం కాదండి. మామూలు వ్యక్తిని నేను, మామూలు వ్యక్తిగా ఎలాగైతే నేను సొసైటీని చూస్తున్నానో, ఈరోజు సొసైటీని ఎలా అయితే చూశానో అదే సొసైటీని చాలా మామూలు స్థాయిలోనే చెప్పాను. ఎక్కడ నా మేధస్సు ఉపయోగించాలని ఎక్కడ ప్రయత్నించలేదు, మెసేజ్లు ఇవ్వాలని అస్సలు ప్రయత్నించలేదు. మీకు కనబడుతుంది, మీకు దాంట్లో మీరు తీసుకుంటే సముద్రం అంత లోతు కనిపిస్తుంది. నేను మాత్రం ఒక లోతైన కథను చెప్పేస్తున్నానని ఎక్కడా కూడా ప్రయత్నించలేదు. సో అలాంటి ఒక నేపథ్యంలో యూఫోరియా అనేది మీ అందరూ కూడా తెలుగు టైటిల్ పెట్టినందుకు క్షమించాలి. బట్ యూఫోరియాని ఎందుకు పెట్టాను అనేది రేపు మీకు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. ఈ కథకి ఈ టైటిల్ కరెక్ట్ అని కూడా మీ అందరూ అంటారు. కొన్ని సంఘటనలు అంటే నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నానండి. ఇది పూర్తిగా వాటినే బేస్ చేసుకొని చేసింది కాదు. ఎందుకంటే కొన్ని సంఘటనలు తీసుకుంటే అలాంటి సంఘటనలు చాలా జరిగాయి సొసైటీలో. అందువల్ల ఇది ఏ ఒక్క సంఘటనలో ఆధారం చేసి తీసింది అయితే కాదు, అది కూడా నేను వివరణ ఇస్తున్నాను మీకు. ఇంకా టెక్నీషియన్స్,
దీనికి ఒక ఫోటోగ్రఫీ ప్రవీణ్ కే పోతనని ఒక కొత్త అతన్ని ఇంట్రొడ్యూస్ చేశాను. అంటే కొత్త లెన్స్ తోటి ముందు నన్ను నేను కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలనుకున్నాను. ఈ కథ డిమాండ్ మేరకు కూడా ఈ కథని వెరీ ఒక న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉండాలి. అలా చెప్పడానికి అతన్ని కాలభైరవ మ్యూజిక్, అతను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇచ్చాడో ఏంటనేది మీ అందరూ కూడా చూడబోతారు. బట్ ఖచ్చితంగా తండ్రికి తగ్గ తనయుడని నిరూపిస్తాడు కాలభైరవ. ఇంకా ప్రవీణ్ పోటీ కానీ ఇంకా మిగతా టెక్నీషియన్లు అందరూ కూడా వాళ్ళ ప్రాణం పెట్టి సినిమా చేశారు. వాళ్ళందరూ ఎక్స్పర్టీస్. ఎప్పుడు కూడా నా సినిమాల్లో నా ఒక్కడికే పేరు రాదు, నా టెక్నీషియన్స్ అందరికీ పేరు వస్తుంది. అలాగా యూఫోరియా కూడా అందరికీ పేరు తీసుకొస్తుంది. ఇంకా ఫైనల్గా నాకు ఈ సినిమాలో నాకు ఎప్పుడు రాసిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ప్రింట్లు వెళ్ళే వరకు కూడా నా ఫ్యామిలీ నాతోనే ఉంది. నా రాగిణి, మిస్సెస్ నీలిమ, యుక్త, వీళ్ళు ముగ్గురు కూడా అంటే మా ఫ్యామిలీ అందరం కలిసి కుటుంబ సమేతంగా, మీరంటే ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూడకపోవచ్చు, బట్ ఇటు ఫ్యామిలీస్ చూడాలి, ఇటు యూత్ చూడాలి. మీకోసం మేము మా కుటుంబం అందరం కలిసి నిర్మించిన ఈ సినిమాని మీ అందరూ కూడా ఆదరిస్తారని ఇంకొకసారి మిమ్మల్ని సవినయంగా మనవి చేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ గుణశేఖర్ గారు. Sorry, I'm going to take a quick moment to wish all the three and a lot of newcomers here. Vignesh, you are brilliant. I've said it from day one till now. Likita, I loved your performance, and Prithvi, brilliant. I've been here for a few years, but being in the same space as these people makes me want to do better, makes me want to go back to school and learn, because I realize there is so much to learn in your own field. And one last thing I want to say is welcome to the industry. Don't take the success, like Prithvi said, to your heart and mind, and don't take the brickbats also, because you know how beautiful this industry is and how frail it is. It can take you right up there and it can bring you right down. You agree? Everyone agrees? Ardham avtundi? Correct? It will take you there and bring you down.